ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ లాంటి దేశానికి రుణం ఇవ్వడం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఎంజీ రావు గారు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు తెలుసు, IMFకి తెలుసు, వరల్డ్ బ్యాంక్ కూడా తెలుసు, అయినా పాకిస్తాన్కి ఎందుకు రుణం ఇస్తున్నట్టు? టెర్రరిజాన్ని ప్రోత్సహించడం అవుతుంది కదా ఇది? ఎస్ అండి, పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్టుల ఫ్యాక్టరీ, టెర్రరిజానికి జన్మస్థలం. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని ఉత్పత్తి చేసే దేశం పాకిస్తాన్. కానీ భారత పాకుల యుద్ధంలో సమయంలోనే IMF $1.3 బిలియన్ రుణం ఇచ్చింది. అది పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక పెద్ద షాకింగ్ ఏంటంటే, ఈ IMF బ్రిటన్ వుడ్స్ అనేది IMF IBRD కలిసి ఉంటుంది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD అని ఉంటుంది. ఈ IBRD నిన్న $40 బిలియన్ రుణం ఇవ్వబోతుంది వచ్చే 10 సంవత్సరాలకు గాను పాకిస్తాన్కి. అసలు ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు భారతదేశం 7 ప్రతినిధి బృందాలు ప్రపంచమంతా వెళ్ళి టెర్రరిజం కోసం చెప్పే సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD అదే ప్రపంచ బ్యాంకు, దీనికి అధ్యక్షుడు కూడా భారతీయుడే, అజయ్ బాంగ్లా. విచిత్రం, ఇదొక పెద్ద విచిత్రం. IBRD ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బాంగ్లా భారతీయుడు. ఈ IBRD ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చే 10 సంవత్సరాలకు గాను $40 బిలియన్ రుణాన్ని ప్రకటించింది. అంటే ఏంటిది? పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఉత్పత్తి చేస్తే ప్రపంచం అంతా తెలుస్తుంది, భారతదేశం ఇబ్బంది పడుతుంది. ఎవరు ఈ భారతదేశం అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యానికి మాతృక లాంటి దేశం.